చెప్పేసి ఏదో మోసపోతారో సంథింగ్ ఎక్కడన్నా ఇష్యూ వస్తుంది, పేమెంట్ ఇష్యూ చాలా వస్తుంది. యాక్టింగ్ చేసుకున్న తర్వాత పేమెంట్ ఇవ్వరు. నేను లాస్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆర్టిస్ట్లకు నేను పేమెంట్స్ ఇచ్చేయడం. అంటే నాకు ప్రొడక్షన్ నుంచి ఛానల్ నుంచి పేమెంట్ రాకుండా నా పర్సనల్ అమౌంట్ ఇచ్చేవాడిని. ఓకే, అక్కడ నుంచి రాకుండా మీరు ఇచ్చేసి అంటే మనకు 40 days చెప్తారు కదా, ఈరోజు షూట్కి వెళ్ళేసి నైట్ వచ్చేస్తారు కదా, అప్పుడు నైట్ పేమెంట్ కొట్టేసేవాడిని. ఖచ్చితంగా మీరు వాళ్ళు ఇచ్చిన ఇవ్వకుండా కొట్టేస్తారు. కొట్టేసా అంటే ఇచ్చిన ఇవ్వకుండా అంటే వాళ్ళు ఏ స్టేజ్ నుంచి ఇక్కడి వరకు వచ్చారు అంటే ఊర్లో నుంచి ఇక్కడికి వచ్చి కొంతమందికి చాలామందికి రూమ్లో రెంట్లు కూడా లేవంటే కొట్టినా అది కొద్దిగా లక్షలు అవుతాయిలే. వాళ్ళు కనీసం రెస్పాన్స్ అవ్వరు, స్విచ్ ఆఫ్లు ఉంటాయి, నంబర్లు చేంజ్ చేస్తారు. బట్ అది నో ఇష్యూ. మనం చేసింది మనం హెల్ప్ మంచిగా చేసాం, వాళ్ళు అద్దనుకొని మనకి ఇవ్వకుండా పోతే నెక్స్ట్ లాస్ అయింది వాళ్ళే, నేను అది నమ్ముతా. ఓకే, అంటే అందుకనే మీరు ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోయినా సరే మీరు నేను ఇచ్చేసా, ఇప్పటివరకు ఇచ్చేసా అందరికీ. సరే అండి, ఇప్పుడు సినిమాలలో రావాలంటే సీరియల్లో రావాలంటే చాలామంది భయపడుతున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? సో వస్తే ఎట్లుంటుంది, ఎట్లా ఉండాలి సిచ్యువేషన్? నేను ఎగ్జాంపుల్ చెప్తా ఏంటంటే వాళ్ళు అడిగే విధానంలో కొద్దిగా డిఫరెంట్గా మీకు అనుకూలంగా లేనప్పుడు వాళ్ళు ఇచ్చే అమౌంట్ ఎంత, 3 lakhs ఎగ్జాంపుల్, నాకు 1 lakh ఇవ్వండి, మీకు 2 lakhs మిగులుతున్నాయి కదా, నేను ఇదైతే చేస్తాను సార్, మీరు అనుకూలంగా మీకు ఏదైతే ఉందో నేను చేయలేను, మీకు 2 lakhs మీరు ఉంచండి, నాకు 1 lakh ఇవ్వండి, ఇలా చెప్పుకోవడం తెలీదా? ఓకే, అంటే మీరు వాళ్ళు ఏమన్నా కావాలని అడిగితే సో అమౌంట్ తగ్గియండి, నేను తక్కువ అమౌంట్కైనా చేస్తా, సరే ఫ్రీ ఏం కమిట్మెంట్స్ అలాంటివి ఏం లేకుండా ఫ్రీగా కూడా చేయనికి రెడీ, కానీ ఇలాంటివి చెయ్యను అని చెప్పేసి డేర్గా చెప్పాలి. ఇట్లా మాట్లాడుకోవాలి కదా, లేదే మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఓపెన్ అవుతారు కదా, వీళ్ళు ఓపెన్గా మాట్లాడతారు కదా. వీళ్ళు ఓపెన్గా మాట్లాడితే ముందే ఓపెన్గా ఫస్ట్ వీళ్ళే ఓపెన్ అవుతారు. నాకు ఇది వేరే వాళ్ళు చెప్పిన విషయాలు, అంటే యూట్యూబ్లో చేసే వాళ్ళు ప్రాంక్ వీడియోస్ ఇలా అంతా చేసే డైరెక్షన్ వాళ్ళు చెప్పిన విధానం నేను షాక్ అయ్యా, ఇదేంది ఇట్లానే వాళ్ళు నాకు ఇప్పటివరకు ఏం అడగలేదు, నేను ఎప్పుడు థింక్ చేయలేదు, వర్క్ ఈజ్ వర్క్ అంతే. ఓకే, గుడ్ మార్నింగ్లో గుడ్ మార్నింగ్లో ఇవి కూడా పెడతారు, నాకు పండుగలకు విషెస్ పెడతారు, నేను అంతగా ఓపెన్ చేయను. హలో అని పెట్టగానే చెప్పండి అని